కన్యా రాశి వారికి ఈ నరదృష్టి, నరఘోష, శత్రుత్వం ఉండకూడదంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ప్రతి చతుర్థి రోజు ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ప్రతి చతుర్థి నాడు గణపయ్యకి దోసకాయ మంచిగా అక్కడ గణపయ్యకెళ్ళి కుదిరితే అభిషేకం చేయించుకో, పూజ చేయించు. ఒక దోసకాయ మాత్రం చతుర్థి నాడు గణపయ్యకి సమర్పించు. స్వీట్ బూందీ అక్కడ పెట్టి తీసుకొని మళ్ళీ అక్కడ ఆ స్వీట్ బూందీ అనేది అక్కడ ఉన్నోళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేయి. ఎవరైతే కన్యా రాశి వారికి నరద నరదృష్టి ఉండకూడదు అనుకున్న వారు ఈ పరిహారం పాటించండి. ఎవరైతే నరఘోష ఎక్కువ ఉంది, ఎప్పుడు చూసినా ఏడుపు ఏంద్రా ఇది అనేది ఆ నరఘోష ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి కన్యా రాశి వారు అనుకుంటే, దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్‌లో మనం ఏం చేయాలంటే 7 అరటిపండ్లు, ఒక యాపిల్ పండు. 7 అరటిపండ్లు, ఒక యాపిల్ పండు అక్కడ లోపలికి ఇచ్చేయండి. ఆయన రిటర్న్ ఇస్తే తీసుకోండి. లేదంటే అక్కడ ఇచ్చేసేయండి. అక్కడ ఏం చేయండి అంటే ఆంజనేయ స్వామి కుడి భుజం నుంచి కొంచెం మీరు సింధూరం తీసుకోండి. అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఏం చేయాలి అంటే, ఆ ధ్వజస్తంభం దగ్గర మీరు మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఒకటి రాగి తీగైనా పర్లేదు, రాగి బిళ్ళైనా పర్లేదు. తీసుకెళ్ళండి. ఆ రాగి బిళ్ళ మట్టి ప్రమిదలో వేసి మంచిగా నాకు కన్యా రాశి నేను, నాకు ఎలాంటి నరఘోష ఉండొద్దండి, నా ఇంటి మీద గాని ఏమి ఉండొద్దని చెప్పి మంచిగా ఆంజనేయ స్వామికి చెప్పండి. రామకార్యం ఎలా చేసావో నాకు ఆ రక్ష కూడా నాకు అట్లా ఇవ్వు తండ్రి అని చెప్పి కోరుకొని, ఆ మట్టి ప్రమిదలో రాగి బిళ్ళ ఏసేసి దీపం పెట్టేసేయండి. దండం పెట్టుకోండి. మీ పని మీరు చేసుకోండి. ఎవరైతే కన్యా రాశి వారు. మళ్ళీ వీళ్ళకి శత్రువులు ఉండకూడదు. శత్రుత్వం అనేవాడే నాతోటి ఉండకూడదు. ఎవడైనా సరే గాని నాకు ప్రేమగా నాకు దగ్గర కావాలి అంటే సింపుల్. ఓన్లీ చక్కెరతోటి శివయ్యకి అభిషేకం చేయించండి. మీకు కుదిరినప్పుడల్లా ఓన్లీ చక్కెర కొంచెం తీసుకొని శివయ్యకి అభిషేకం చేయించండి. సాటర్‌డే రోజు ఈవినింగ్ ఎవరికైనా సరే గాని పూరి ఇవ్వటం మొదలుపెట్టండి. ఏడైనా టిఫిన్ సెంటర్‌లో తీసుకొని ఒక ప్లేటో, 2 ప్లేటో మీ బడ్జెట్. పూరి ఆళ్ళకెవరికైనా సాటర్‌డే పర్టిక్యులర్‌లీ ఆఫ్టర్ సన్‌సెట్ ఎప్పుడైనా సరే, మీరు ఎవరికైనా సరే గాని ఒక పూరి వాళ్ళకివ్వటం స్టార్ట్ చేయండి. చూడండి అట్లా శత్రుత్వం అనేది మనకి దరిదాపులకి రాడు మనకి. కాబట్టి సాటర్‌డే ఆఫ్టర్ సన్‌సెట్ మీరివ్వటం మొదలుపెట్టండి. ఇంకా నేను డెప్త్‌గా తెలుసుకోవాలి గురుగారు నా జాతకం గురించి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ఎమ్మటే కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఇప్పటికైనా 2026లో ఉన్న అదృష్టవంతులుగా మారండి. టైం వేస్ట్ చేసుకోకండి రాశి ఫలాలు చూసుకుంటూ. ఏమైనా సరే గాని నీ జన్మ జాతకాన్ని తెలుసుకో. ఆ బిహేవియర్ ప్యాటర్న్‌ని అడాప్ట్ చేసుకో. 100% ఈ 2026లో అయినా సరే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.